ప్రేక్షకులకి నమస్కారం. మీ పాటనై వస్తున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనతో మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ గేయ, సామాజిక, జానపద రచయిత, గాయకులు కందకట్ల రామకృష్ణ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి రామకృష్ణ గారు, మీరు ఈ కళారంగం వైపు రావడానికి ఎలా ఆకర్షితులయ్యారు? మీకు స్ఫూర్తి ఎవరు? అంటే చిన్నప్పుడు నేను అంటే 5th క్లాస్ వరకు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాను. ముందుగా మా విలేజ్ వచ్చేసి నారకపేట, నల్లబెల్లి మండలం, వరంగల్ డిస్టిక్. మా నాన్నగారి పేరు సమ్మయ్య, అమ్మ పేరు లక్ష్మి. నేను చిన్నప్పుడు 5th క్లాస్ ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాను, 5th క్లాస్ వరకు. తర్వాత గవర్నమెంట్ స్కూలు. అయితే ముందుగా పాట అనేది నాకు పరిచయం అయింది. ఉదయ నికేతన్ స్కూల్ ఉండేది, మా చంద్రమౌళి సార్ గారు. ఆయన నుంచి మొట్టమొదటిగా పాట అనేది నేర్చుకున్నాను నేను. పాట అనేది ఎలా ఉంటుంది, పాట నాలో పుట్టడానికి ఆయన ఒక ప్రేరణ. ముందుగా అదే పాటలు అంటే ఎట్లుంటాయి నేర్చుకోవాలి నేను అనే ఆశ అప్పుడు కలిగింది. మామూలుగా పాడేవాడిని. మా అన్నయ్య సింగర్, అప్పుడు తను పాడేవాడు, తనను ఇమిటేట్ చేసేవాడిని నేను. అంటే మొదటగా అలా స్టార్ట్ అయింది. తర్వాత నేను 5th క్లాస్ వరకు ప్రైవేట్లో చదువుకొని తర్వాత గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిన తర్వాత రాయబోస్ సార్ అని ఉండేది. సార్ అప్పుడు నేను చిన్న చిన్న కవిత్వాలు అవి ఇవి రాసి సార్కి చూపించేవాడిని. అదే చాలా బాగుందని ఎంకరేజ్ చేస్తే అప్పుడు మొదలైన 6th క్లాస్లో మొట్టమొదటి పాట రాయడం జరిగింది. మంచి ప్రశంసలు జరిగాయి. అప్పుడు ఎన్జీసీ అనే ఒక కార్యక్రమం ఉండేది, ప్రతి దగ్గర పాడేది ఆ పాట. నేను దాని ద్వారా మంచి నేమ్ కూడా వచ్చింది నాకు. రామకృష్ణ గారు, మీరు మొట్టమొదటిసారిగా రాసిన పాట ఏంటండి? అది మా ప్రేక్షకుల కోసం ఒకసారి వినిపిస్తారా? తప్పకుండా. అది ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, రాయబోస్ సార్ మా ప్రోత్సహించాడని. అప్పుడు రాసిన పాట 6th క్లాస్లో రాశాను నేను. అది మొట్టమొదటిగా ఆ సార్కే వినిపించడం జరిగింది. చాలా బాగా అప్రిషియేట్ చేశాడు. తర్వాత దాని స్టేజ్ల మీద కూడా చాలా వేదికలపై పాడడం జరిగింది. అదేంటంటే, కమ్మని కలలు కనే కళ్ళల్లో ఏముందో, తీయని పల్లిచ్చే చెట్లల్లో ఏముందో, కమ్మని కలలు కనే కళ్ళల్లో ఏముందో, తీయని పల్లిచ్చే చెట్లల్లో ఏముందో, మంచి నేర్పే మనసుల్లో దాగినదేముందో, కోయిలమ్మల గొంతుల్లో దాచినదేముందో, కమ్మని కలలు కనే కళ్ళల్లో ఏముందో, తీయని పల్లిచ్చే చెట్లల్లో ఏముందో, కరిగిపోయే క్రొవ్వొత్తి వెలుగునిచ్చి కనుమరుగవుతుంది. కరిగిపోయే క్రొవ్వొత్తి వెలుగునిచ్చి కనుమరుగవుతుంది, సార్థకతను చేకూర్చే జీవం అంతమవ్వక తప్పదులే, మయూరి సైతం అలసిపోయి మయూరి సైతం అలసిపోయి ఊపిరి పీల్చుకుంటుంది, కమ్మని కలలు కనే కళ్ళల్లో ఏముందో, తీయని పల్లిచ్చే చెట్లల్లో ఏముందో. ఇదండి. సార్, మీరు రచయితే కాకుండా మంచి గాయకుడు కూడా. మీరు సింగింగ్ వైపు పోవడానికి ఎవరి నుండైనా ప్రోత్సాహం ఉందా అండి? అవునండి. అంటే నేను మొట్టమొదటి ఆల్బమ్ సిద్దిపేట సూర్యచంద్ర ఆడియోస్కి రాయడం జరిగింది. అప్పుడు వెళ్ళినప్పుడు ఈ పాట వినిపించాను ప్రొడ్యూసర్కి, అంజనేయులు గారికి. వినిపిస్తే అన్నారు, అరే ఈ పాట మీ వాయిస్లో బాగుంటుంది, మీరే పాడండి అంటే, అప్పుడు ఫస్ట్ సాంగ్ సింగిల్ టేక్లో పాడేశాను నేను. అప్పుడే మీ జర్నీలో మీ ఫ్యామిలీ నుండి ఎలాంటి ప్రోత్సాహం ఉందండి? నన్ను అసలు అంటే ఎట్లా అంటే, ప్రతి కళాకారునికి ఏంటంటే స్వేచ్ఛ ఉండాలి, ఒత్తిడి ఏమి ఉండకూడదు, ఎటువంటి బాధ్యతలు ఉండకూడదు. అంటే చిన్నప్పుడే మన బీజం పడేదే కళ అనే స్టార్ట్ అయ్యేదే అలా స్టార్ట్ అవుతుంది. మనం ఎంత ఫ్రీగా ఉంటే అంత ఓపెన్గా క్రియేటివిటీ మనకు లభిస్తుంది అన్నట్టు. అట్లా మా అమ్మ నాన్న నాకు ఎప్పుడు ఏ పని చెప్పేది, చిన్న పని కూడా చెప్పేది, ఇదే పని నాకు. నేను పాటల గురించి ఆలోచించేది, కవిత్వాలు రాసేది, బొమ్మలు కూడా వేసేది నేను అప్పుడు. అట్లా మంచి ప్రోత్సాహం ఉండేది అమ్మ నాన్న నుంచి. మీరు మంచి రచయిత కదండి, మీరు రచయితతో పాటు మంచి సామాజిక గేయాలు కూడా రాసున్నారు. మీకు ఆ సామాజిక గేయాలలో మంచి పేరు తీసుకొచ్చిన పాట ఏమైనా ఉందా? అవునండి. అంటే ఇప్పుడు పాడిన పాట కూడా సామాజిక గేయమే, ఇదొకటి. మళ్ళీ అందులో ఏంటంటే, ఏదైనా ఇన్సిడెంట్స్ ఈ మధ్య మనం జరుగుతున్నాయి కదా, అంటే ఏ ఇన్సిడెంట్ జరిగినా నాకు స్పందించి వెంటనే పాట రాయడం జరుగుతుంది.
ఆ విధంగా రాసిన పాట మనకు 2013లో నిర్భయ గ్యాంగ్ రేప్పై అప్పుడు రాసిన పాట చాలా పేరు తీసుకొచ్చి నాకు చాలా వేదికలపై చాలా దిక్కులు వాడడం జరిగింది. అది ఎలా అంటే, ఢిల్లీ నగరం నడిబొడ్డున గుండెలు అవిసే ఘోరం జరిగెనా, స్వతంత్రాయి భారతావని సాక్షిగా రాజధానిలో రాక్షస క్రీడే జరిగెనా, మానవ మృగాల కృత్యానికి ఆడపడుచు దేహం ఆహారమయ్యేనా, రాబందులపై సాచికానికి మానం ప్రాణం బలి అయి నిర్భయ శాశ్వత నిదురేపోయేనా, జన్మనిచ్చే మగువకే లేని రక్షణ దేశానికి ఏమిస్తుందని అడగనా, జన్మనిచ్చే మగువకే లేని రక్షణ దేశానికి ఏమిస్తుందని అడగనా, స్వరాజ్యమా మా యువత గొంతులన్నొక్కటై నిన్నడుగుతున్న ఈ ప్రశ్నకి నువ్వు సమాధానమే చెప్పుమా, నువ్వు సమాధానమే చెప్పుమా. ఏది న్యాయం, ఏం చేసెను సంఘం, క్షమించని పాపం పాపులు అవాలి అంతం. ఏది న్యాయం, ఏం చేసెను సంఘం, క్షమించని పాపం పాపులు అవాలి అంతం. మత్తు మైకమే కమ్ముకుంటే తల్లి ఆలి అవుతుందా, మదం మెదడు నెగబాకితే ఆడ ప్రాణం బొమ్మ అవుతుందా. ఓ ఓ ఒళ్ళు గగుర్లే పొడిచేలా దేహాన్ని బొమ్మల్లె కబలిస్తే ఆ కీచకులను ఉరి తీయక సంఘం తమాషానే చూస్తుందా. ఓ గుండెకు చేరిన ఘటన నరనరాలనే కదిలిస్తుంటే, ఆడ తల్లి ప్రాణం విలువను గడ్డి పరకలా చూస్తుంటే, ఊరుకోదు యువత ఉప్పెనై ఉప్పొంగునిక, సహించదు మానవత గర్జించి న్యాయమే కోరెనిక. స్వరాజ్యమా మా యువత గొంతులన్నొక్కటై నిన్నడుగుతున్న ఈ ప్రశ్నకి నువ్వు సమాధానమే చెప్పుమా, నువ్వు సమాధానమే చెప్పుమా. అంటే అప్పుడు ఆ నిందితులకు వెంటనే శిక్ష పడాలి అనే ఉద్దేశంతో రాసినటువంటి పాట. చాలా 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 అద్భుతంగా మంచి పేరు తీసుకొచ్చిన పాట. మీకు ఈ మొత్తం జర్నీలో మీరు జానపద కళాకారులు రచయితే కాకుండా మీరు సినీ రంగం వైపు కూడా వెళ్ళారు కాబట్టి మీకు సినీ రంగంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, మీకు అక్కడ పేరు తెచ్చిన సాంగ్స్ ఏమైనా ఉన్నాయి? అంటే ఇటు ఈ పాటలు రాసుకునే సినిమా అవకాశాల కోసం ట్రై చేశాను. ఇప్పుడు రెబల్ సినిమా కోసం వెళ్ళాను, టైటిల్ సాంగ్ కోసం. కాకపోతే అప్పుడు మిస్ అయింది, అప్పుడు రాలేకపోయా. మిగతా తర్వాత ఒక 2-3 చిన్న సినిమాలకు రాయడం జరిగింది. ఇక్కడ షార్ట్ ఫిలిమ్స్ కూడా రాయడం జరిగింది. బాధ్యత, బ్రతకాలని ఆశ రాయడం జరిగింది. ఈ మధ్య అనువంశికత మూవీలో 2 పాటలు రాశాను, అందులో చంద్రబోస్ గారు కూడా రాశారు. రీసెంట్లీ గల్లీ గ్యాంగ్ అనే సినిమాకి సంగీతం అందించాను, అదేవిధంగా సింగిల్ కార్డ్ లిరిక్స్ రాశాను. అందులో నాకు నచ్చిన పాట, చంద్రబోస్ గారు అప్రిషియేట్ చేసినటువంటి పాట అనువంశికతలో ఉంటుంది ఒక సాంగ్. అంటే, కార్తీక మాసంలో దీపాల కాంతుల్లో కనిపించినవమ్మో దేవతలా, శీతాకాలం మంచుల్లో హిమగిరి అంచుల్లో తేలిపోతున్నానమ్మో ఈవేళ, నిన్ను చూసాకనే గుండెలో రాగమే శృతి చేసింది ఎందుకనో, నిన్ను కలిసాకనే మౌనమే మాటల మారిపోయింది ఏమిటనో, ఎలా నిన్నే పొందాలనే తొందరలో కార్తీక మాసంలో దీపాల కాంతుల్లో కనిపించినవమ్మో దేవతలా. ఇది ధనుంజయ్ గారు అండ్ మేడం శ్రీలేఖ గారు పాడారు. రామకృష్ణ గారు, ఇప్పుడు మన మొత్తం జీవితంలో సంతోషకరమైన విషయాలు చాలా ఉంటాయి, బాధాకరమైన విషయాలు చాలా ఉంటాయండి. కాబట్టి ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం మీకు జీవితంలో ఇప్పటి వరకు తట్టుకోలేని సిచ్యువేషన్ ఒకటి ఉంది, ఇప్పటికి నేను మర్చిపోలేని ఒక బాధాకరమైన సిచ్యువేషన్ ఉంది అంటే మీరు ఏం చెప్తారు? ఇది బాధపెట్టే క్వశ్చన్, బాధపడే క్వశ్చన్. ఎట్లా అంటే, నాకు మా అన్నయ్య అంటే చిన్నప్పటి చాలా ఇష్టం. వాస్తవానికి ఆయనను చూసే నేను పాటలు పాడ నేర్చుకున్నా.
సడన్గా ఒక 2 years బ్యాక్ చనిపోవడం జరిగింది. నా జీవితంలో ఇక అదే పెద్ద బాధ, పడ్డ బాధ, పడుతున్న బాధ. ఆయన లేని లోటు నాకు ఎవరు తీర్చలేరు. ఆయన మరణమే నాకు తీరలేని బాధ. అది చాలా బాధపడేది ఒక్కటే విషయంలో. మిగతా అంతా ఆ బాధలో అన్నపై ఒక పాట రాసుకోవడం జరిగింది. తూరుపు తల మీద పొడిసేటి పొద్దై ఎదురుంగా నడిచొస్తావా అన్నయ్యా, మా మది నిండా చెరగని జ్ఞాపకాలతో నువ్వు మాతోనే కలిసి ఉంటావా మా అన్నయ్యా, నువ్వు మరిచిపోని గుర్తువు మన ఇంటి పెద్ద దిక్కువు, ఎట్లా వదిలి వెళ్ళినావు మురళన్నా, నువ్వు లేక ఇల్లు చీకటై ఉన్నది, మా గుండె బరువై ఏడుస్తున్నది, తూరుపు తల మీద పొడిసేటి పొద్దై ఎదురుంగా నడిచొస్తావా అన్నయ్యా, మా మది నిండా చెరగాని జ్ఞాపకాలతో నువ్వు మాతోనే కలిసి ఉంటావా మా అన్నయ్యా, అన్న నేను వస్తున్నాను అంటే ఎంతో సంబురపడితీవి, జాగ్రత్తగా రారా అని తను వెళ్ళ పులకిస్తీవి, నన్ను నువ్వు చూడగానే పసి పిల్లవాడివైతివి, నీ కష్టాన్ని నాతోని చెప్పుకొని గుండె బరువు దించుకుంటివి, నీ కష్టాన్ని నేమోస్తానే నీ బరువును నేమోస్తానే, ఒక్కసారొచ్చి పలకరించు నిన్ను గుండె కత్తుకుంటానే, మురళన్నా మమ్ము ఇడిసి ఏ లోకం ఎళ్ళినవో నీ రాక కొరకు ఎదురు చూస్తున్నామే, తూరుపు తల మీద పొడిసేటి పొద్దై ఎదురుంగా నడిచొస్తావా అన్నయ్యా, మా మది నిండా చెరగాని జ్ఞాపకాలతో మాతోనే కలిసి ఉంటావా మా అన్నయ్యా. చాలా అంటే చాలా అద్భుతంగా రాశారు. అంటే జీవితంలో అది నేను ఆ బాధ ఎవరు తీర్చలేరు కూడా. మనకు కావాల్సిన వాళ్ళని మనం కోల్పోయినప్పుడు అలాంటి ఫీల్ అనేది మీరు పాడే పాటల్లో ఆ మొత్తం అర్థం అనేది తెలుస్తుంది. చాలా అంటే చాలా అప్పటివరకు మా ఫ్యామిలీ అంతా మా అన్నంత వరకు ఒక వెలుగులో ఉన్నట్టు అనిపించింది. ఆయన పోయినప్పటి నుంచి ఏదో చీకటి గమ్మినట్టే ఉంది. అంత ఎంత ఉన్నా అంత క్లారిటీగా లేము ఆయన ఉన్నప్పుడు. అంత మీరు పాడే పాట ద్వారా మాకు తెలియకుండా మేమే చాలా ఎమోషనల్ అయిపోతున్నాం. చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పుడు బాధాకరం విషయం నుంచి కొంచెం మనం ఎంటర్టైన్ జోన్కి వచ్చేద్దాం. ఇప్పుడు మీరు పల్లె పదాలు జానపదాలతో పాటు కొంటె పదాలు, పల్లె కొంటె సాంగ్స్ కూడా చాలా రాసున్నారు. దానిలో మీకు చాలా పేరు తెచ్చిన పాట ఏంటండి? అదేవిధంగా మా ప్రేక్షకుల కోసం మీరు ఆ పాటను వినిపిస్తారు. తప్పకుండా. అంటే నేను మొట్టమొదటి రాసిన జానపదం సూర్యచంద్ర ఆడియోస్ నుంచి ఎర్రా ఎర్రాని దానా అని ఒక ఆల్బమ్ క్యాసెట్, అప్పుడు 8 పాటలు రాయడం జరిగింది. అందులో మొదటి పాట వేమగంటి ప్రసాద్ గారు పాడారు. అది నాకు మంచి పేరు తీసుకొచ్చిన పాట. అది అంటే గల్లు గల్లున మోగే గాజులెట్టుకున్నదాన ఒక్కసారి నన్ను చూసి నవ్వరాదటే, నల్లాని కాటుకెట్టుకున్న సిన్నదాన ఊర కంటితోని సైగ చెయ్యరాదటే, నిన్ను పువ్వులే చూసుకుంటనే నా గుండెలోన దాచుకుంటనే, ఏ అత్తపోరు నీకు ఉండదే మా అమ్మ మనసు బంగారమే, అరే ఎలా 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 ఉయ్యాలా, అరే ఎలా 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 ఉయ్యాలా, గల్లు గల్లున మోగ గాజులెట్టుకున్న దాన ఒక్కసారి నన్ను చూసి నవ్వరాదటే, నల్లాని కాటుకెట్టుకున్న సిన్నదాన ఊర కంటితోని సైగ చెయ్యరాదటే. చాలా చాలా అద్భుతంగా పాడారండి. ఇప్పుడు మీరు దేనినైనా కూడా వర్ణించడంలో దిట్ట అని అర్థమవుతుంది. అదేవిధంగా మీరు పల్లె పాటల గురించి కూడా చాలా పాటలు రాశారు. అది మా ప్రేక్షకుల కోసం ఒకసారి పాడతారు? తప్పకుండా అండి. పల్లె పాట ఇప్పుడు నేను నా మొదటి ఆల్బమ్ తర్వాత నెక్స్ట్ ఆల్బము రవీందర్ గౌడ్ గారు ప్రొడ్యూసర్, మెగా స్టూడియోస్, అందులో రాసినటువంటి పాట గర్జన్ అన్న గారు పాడారు పల్లె పాట. పల్లె ఊడిలోన పెరిగినాను ఇన్నాళ్ళుగా, పల్లె నొదిలి వెళ్ళుతుంటే గుండె బరువాయేనా, పల్లె ఊడిలోన పెరిగినాను ఇన్నాళ్ళుగా, పల్లె నొదిలి వెళ్ళుతుంటే గుండె బరువాయేనా, మా ఊరి పక్క చెరువు మా రాజీడప్పు దరువు, మా ఊరే కల్పతరువు, ఎటు వెళ్ళుతున్నావాని నన్ను విలిసి పలకరించే, పల్లె ఊడిలోన పెరిగినాను ఇన్నాళ్ళుగా, పల్లె నొదిలి వెళ్ళుతుంటే గుండె బరువాయేనా.
చాలా చాలా అద్భుతంగా ఉందండి. ఇప్పుడు మీరు కళాకారుల గురించి కూడా చాలా పాటలు పాడారు. ఇప్పుడు మన కళాకారుల కోసం, మన తెలంగాణ కళాకారుల కోసం మీరు ఏదైనా పాట డెడికేట్ చేస్తారా? తప్పకుండా. అంటే కళాకారులు నేను నా చిన్నప్పుడు చూసింది సారంగపాణి గారు, వరంగల్ శంకర్ అన్న గారు. అప్పుడు సారంగపాణి గారు చనిపోయినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అప్పుడు ఒక పాట రాసుకున్నాను నేను సారంగపాణి అన్న గారి మీద. అంటే మమ్ము వదిలిన నేల ధ్రువ నక్షత్రం, ఈ లోకమిడిచిన సంగీతం నేస్తం. మమ్ము వదిలిన నేల ధ్రువ నక్షత్రం, ఈ లోకమిడిచిన సంగీతం నేస్తం. శ్రీ సారంగపాణి ఓ మధురవాణి, దీకొండ సారంగపాణి మా జానపద బాణి. మమ్ము వదిలిన నేల ధ్రువ నక్షత్రం, ఈ లోకమిడిచిన సంగీతం నేస్తం. అలా రాయడం జరిగింది. చాలా చాలా బాగుందండి. ఇప్పుడు మనం ఎప్పుడైనా కూడా ఒక క్రెడిట్ వచ్చిన తర్వాతనే మనకుంటూ ఒక గుర్తింపు అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు కళాకారులుగా, జానపద కళాకారులు, అదేవిధంగా రచయిత, సినీ రచయిత, సామాజిక గేయాలు కూడా రాసున్నారు. వీటన్నిటితో పాటు మనకు తెలియని ఒక బ్యాక్గ్రౌండ్, అంటే మనం సఫర్ అయినవి కూడా చాలా ఉంటాయి. అవి మా ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్తారా? అవునండి. అయితే నేను ఫస్ట్ ఆల్బమ్ రాసిన తర్వాత ఒక 4-5 ఆల్బమ్స్ రాశాను. ప్రతి క్యాసెట్ సింగిల్ కార్డు 8 పాటలు రాశాను. మంచి సూర్యచంద్ర ఆడియోస్, ఆంజనేయులు గారు మంచి అవకాశాలు ఇచ్చారు. అదేవిధంగా రవీందర్ గౌడ్ గారు కూడా ఇచ్చారు. అప్పుడు యూట్యూబ్ ఏం లేదండి. అప్పుడు యూట్యూబ్ పాటలు క్యాసెట్లు వేసుకొని చేసేది. తర్వాత ఇంట్లో ఒక క్వశ్చన్ స్టార్ట్ అయింది నాకు, మరి ఇది లైఫ్ కాదు కదా సినిమా అంటే, మరి సినిమాకు ఇప్పుడు లైఫ్ రాదు, మా బ్యాక్గ్రౌండ్ కూడా అంతంత మాత్రం ఏం లేదు, ఏం చేయాలి అనేటువంటి క్వశ్చన్ అయింది. తర్వాత ఏం చేద్దాం మరి అన్న, జాబ్ చేయాలన్నా మరి స్టడీ చేసి అంటే అప్పుడు డిగ్రీ అయిపోయింది. అది డిగ్రీ కంప్లీట్ చేశాను. డిగ్రీ కంప్లీట్ చేసినప్పుడే ఆల్మోస్ట్ రాస్తున్నాను డిగ్రీలోనే. కాకపోతే ఈ జాబ్స్ ఒక జాబ్లో చేరాను. ఒక 1 month చేశా. ఇది నాకు అనిపించింది ఈ నౌకర్లు అయితే నేను చేయలేను, ఎట్లయినా మంచి ఎంతైనా కష్టపడి ఇదే ఫీల్డ్లో ఎట్లయినా ఏదైనా ఒకటి కావాలని చెప్పి వచ్చిన తర్వాత 2008-9 టైంలో నాకు వరంగల్ శ్రేణి పరిచయం కావడం జరిగింది. ఇక ఆయన పరిచయం అయిన తర్వాత నేను ఎప్పుడు వెనక చూడలేదు. తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమాల్లో ఎవ్రీ స్టేజ్ల మీద మొదటి పాట పాడేవాను. మంచి మొదటి పాట అవకాశం ఇచ్చేవారు నాకు. మంచిగా ఇప్పటివరకు కూడా నాకు ఎంకరేజ్మెంట్ తను ఒక రకంగా చెప్పాలంటే నాకు బ్యాక్గ్రౌండ్ అయినది తను. అప్పుడు ధూమ్ధామ్లలో, తెలంగాణ ధూమ్ధామ్లో పాడినటువంటి పాట అమరవీరులను తలుచుకుంటూ వాడేవాడిని. అది ఏ లోకంలో ఉన్నారో అమరులార చుక్కల్లో కలిసిపోతిరా, ఏ లోకంలో ఉన్నారో అమరులార చుక్కల్లో కలిసిపోతిరా, తెలంగాణ కొరకు మీ ప్రాణమిస్తిరా, దైవతరమైన కాని త్యాగాన్ని చేస్తిరా, ఏ లోకంలో ఉన్నారో ఓ అమరులారా చుక్కల్లో కలిసిపోతిరా. ఈ పాట ఆల్బమ్లో రావడం జరిగింది. ఈ పాట ప్రొడ్యూసర్ మా అన్న కామిశెట్టి రాజన్న గారు. అన్న ప్రొడ్యూసర్లో కూడా చాలా ఆల్బమ్స్ రాశాను నేను, 4-5 ఆల్బమ్స్ రాశాను. తను కూడా మంచి ఎంకరేజ్మెంట్, నాకు మంచి ప్రోత్సాహం అందించి ఈ ప్రయాణంలో తను కూడా ఒక భాగం అయ్యి ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా కాకతీయ కాలేజీ మాధవ్ రెడ్డి సార్ కానీ, కేఎస్ఆర్ కాలేజీ రాజేందర్ రెడ్డి సార్ కానీ, ఇట్లా చాలామంది ఉన్నారు. ఇక అంటే అందరి పేర్లు అంటే గుర్తురాకపోవచ్చు, మిస్ అయిన వాళ్ళు. కానీ సార్ మీరు ఇప్పుడు జానపద పాటలతో పాటు చాలా భక్తి పాటలు కూడా రాస్తున్నారండి. అదేవిధంగా రాయడంతో పాటు పాడే చాలా ఆల్బమ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం మీరు ఒక సాంగ్ పాడతారా? తప్పకుండా అండి. భక్తి గీతాలు మన అంజలి ఆడియోస్ రాజన్న, కామిశెట్టి రాజన్న గారి నిర్మాణంలో అయ్యప్ప ఆల్బమ్స్ రాయడం జరిగింది. అలాగే మెగా ఆడియోస్ రాయడం జరిగింది, సూర్యచంద్ర ఆడియోస్ రాయడం జరిగింది, భక్తి గీతాలు చాలా రాయడం జరిగింది. అందులో అయ్యప్ప మీద రాసినటువంటి పాట శంకరబాబు పాడారు. అది కందుకూరి శంకరబాబు గారు పాడారు. అదిగదిగో అదిగో శబరిమల అయ్యప్ప స్వామి ఉన్నమల, అదిగదిగో అదిగో శబరిమల అయ్యప్ప సోదరుడు ఉన్నమల, అదిగదిగో అదిగో శబరిమల అయ్యప్ప స్వామి ఉన్నమల,
ఎక్కడ స్వామి నీ శబరికొండ పంచగిరుల నడుమ వెలుగుతూ ఉందా, ఎక్కడ స్వామి నీ శబరికొండ పంచగిరుల నడుమ వెలుగుతూ ఉందా. ఈ విధంగా రాయడం జరిగింది. రామకృష్ణ గారు, మీరు ఇప్పటి వరకు ఈ స్థాయికి రావడానికి ఎటువంటి ఆటుపోట్లు ఎదుర్కొన్నారు? అదేవిధంగా ఇప్పుడు వస్తున్న కళాకారులకి మీ నుండి ఎటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు? అవునండి, వాస్తవానికి కళాకారుడు అంటే అదృష్టవంతుడు అంటారు అందరూ. పుడితే కళాకారులాగా పుట్టాలి అని అంటారు, కానీ కొందరు కళాకారులను వాళ్ళ సంతోషం కోసం ఉపయోగించుకుంటారు కూడా. అదే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది, అప్పుడు యూట్యూబ్ ఏం లేదు. యూట్యూబ్ లేనప్పుడు ఏంటంటే వేదికలపైనే పాడేవాళ్ళం, వేదికలపైనే ప్రదర్శించేవాళ్ళం. దానికోసం ఎంత అంటే చెప్పొద్దు, కానీ చిన్న అమౌంట్ కోసం అంటే కళాకారులకు అది ఇష్టమైన పని కాబట్టి వాళ్ళు ఎంత దూరమైనా, ఇప్పుడు తిండి లేకున్నా వాటి మామూలుగా అటుకులు బుక్ అయినా మేము స్టేజ్ ప్రోగ్రామ్ చేసింది ఉందన్నట్టు. అట్లా చాలా అంటే పేరు వస్తే చాలు అనే ఒక ఆశతోనే ఎంత దూరమైనా వెళ్ళిపోయి పాడేది. అది డబ్బు కోసం కాదు, ఏదో సంపాదించుకోవాలి. కళాకారుడు ఎప్పుడు సంపాదించుకునే అటువంటి పరిస్థితి కూడా రాదు. ఏంటంటే మాకు 10 మంది తెలవాలి, మా కళ తెలవాలి అనేటువంటిది తప్ప కళాకారునికి స్వార్థం ఉండదు. ఆ విధంగా చాలా కష్టాలు అనుభవించాను నేను కూడా. అదేవిధంగా ఇప్పుడు వస్తున్న కళాకారులు అంటే ఇప్పుడు యూట్యూబ్ వేదిక ఉంది, ఇప్పుడు మంచి అవకాశం ఉంది, ఎవరి టాలెంట్ అయినా నిరూపించుకోవడానికి ఒక మంచి వేదిక ఉంది. కాబట్టి నేను ఇప్పుడు వచ్చిన కొత్త కళాకారులందరికీ నాకు నచ్చితే మాత్రం నా కళాకారులు అంటే చాలా ఇష్టం. ఎవరైనా నేను చాలా ప్రేమగా చూసుకుంటా. నాకు వాయిస్ మంచిగా అనిపించింది అనుకో ఖచ్చితంగా నా పాట పాడిస్తాను నేను. అదేవిధంగా ఇప్పుడు అలా పాడిస్తాం. సంధ్య మీకు వినే ఉంటారు. బావా నిన్ను చూడపోతే ఆగదాయ మనసు, నిలువదాయ వయసు, నీతో మాట్లాడపోతే గడవదాయ పొద్దు, నాకుండదాయ హద్దు, ఎక్కడ నేనున్నా నీ మీదనే నా ధ్యాస, నిన్నే నమ్ముకున్నా నన్ను పెట్టిపోకు ఆశ, బావా ఓ బావా, బావా నిన్ను చూడపోతే ఆగదాయ మనసు, నిలువదాయ వయసు. ఈ పాడించడం. అలాగే మన ఏటీవీలో బతుకమ్మ పాట కూడా 2017 నుంచి 20 వరకు కూడా పాడించిన అమ్మాయితోనే బతుకమ్మ పాటలు కూడా చాలా బాగా పాడింది. ఇప్పుడు మంచి సింగర్. రామకృష్ణ గారు, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కళాకారుది మొదటి స్థానం అని అంటారు. అదేవిధంగా ఇప్పుడు మన సీఎం కేసీఆర్ గారు ఈ కళాకారులకి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. అదే ఇప్పుడు కొంతమంది కళాకారులకు మాత్రమే ఈ ఉద్యోగాలు అనేవి వచ్చినాయి అంటున్నారు. ఇంకొంతమంది కళాకారులు కూడా ఆ విధంగా ఉద్యోగాలు రాక ఇప్పటికీ అదే స్థాయిలో ఉన్నారని చెప్తున్నారు. అసలు విషయం ఏంటండి? అంటే ప్రభుత్వం నుంచి మన కళాకారులకు ఏదన్నా అవకాశాలు కానివ్వండి, ఇలాంటి ఏమన్నా అవకాశాలు వచ్చాయంటారా? తప్పకుండా. అంటే మనకు 2014లో తెలంగాణ వచ్చింది. అంటే తెలంగాణ కోసం గోసి గొంగడేసుకుని డప్పు సంకనేసుకుని కళాకారులు చాలా ఉద్యమం చేశారు, అందులో కీలక పాత్ర పోషించారు. దాన్ని కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మర్చిపోలేదు. 550 మందికి టీఎస్ఎస్ తెలంగాణ సాంస్కృతిక సారల్లో జాబ్స్ ఇవ్వడం జరిగింది. నేను అందులోనే చేస్తున్నాను ప్రజెంట్. అంటే అదేవిధంగా అప్పుడున్న 550 మందికి ఇచ్చారు. చాలామంది ఇప్పుడు నిరుద్యోగ కళాకారులు చాలామంది ఉన్నారు. వాస్తవానికి వాళ్ళకు కూడా వస్తాయి, ఎందుకంటే మాతో పాటు పాడిన వాళ్ళు ఆడిన వాళ్ళు వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఉద్యోగ అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాళ్ళకు వస్తే చాలా సంతోషం. మాతో పాటు వాళ్ళకు కూడా ఉంటే బాగుంటుందని మా ఆశ. అంతే. ఇప్పుడు వస్తున్న కళాకారులకి మీ నుండి ఎలాంటి సలహాలు ఇస్తున్నారండి? అంటే సలహాలు అంటే కళాకారులకు సలహా ఇవ్వనవసరం లేదు, ఎవరి స్వేచ్ఛ వాళ్ళది. అంటే నా ఒపీనియన్ ఏంటంటే కళాకారులు ఏదైనా ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా పరిశీలించే ఒక టాలెంట్ ఉంటుంది. ఏదైనా ప్రతి విషయం వాళ్ళకు అవగాహన ఉంటుంది, ప్రతి విషయంపై అవగాహన ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు కూడా వాళ్ళలో ఉన్న కళా నైపుణ్యాన్ని నమ్ముకొని దానిపైయే శ్రద్ధ పెట్టి చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అంతే. రామకృష్ణ గారు, మీ కుటుంబం గురించి చెప్పండి. నాకు 2010లో మ్యారేజ్ అయిందండి. మా మిస్సెస్ పేరు అర్చన, 2 పాపలు. పెద్ద పాప పేరు భవిష్య, చిన్న పాప పేరు మణిహిత. నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఇంట్లో కూడా. నేను స్టార్టింగ్లో మా అమ్మ నాన్న ఎలా ఉన్నారో నా భార్య కూడా అలాగే ప్రోత్సహిస్తుంది. తన హౌస్ వైఫ్. అన్ని విధాలుగా నాకు ప్రోత్సాహం ఉంది ఇంట్లో, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీరు పాడిన ఎన్ని పాటలలో మీకు బాగా గుర్తింపు తెచ్చడంతో పాటు చాలా అవార్డ్స్ వచ్చాయి? అవునండి. ఒకసారి వాటి గురించి చెప్తారా? అంటే నాకు స్టార్టింగ్లో మొదటి ఆల్బమ్ రాసినప్పుడే సి నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా బాల సాహిత్య అవార్డు తీసుకున్నాను. దాని తర్వాత ఇక ఎన్ఎస్ఎస్లో స్టేట్ వరకు తీసుకోవడం జరిగింది.
సింగింగ్ కాంపిటీషన్లో. అదేవిధంగా మనం జూన్ 2 అవతరణ దినోత్సవం రోజు కూడా తీసుకోవడం జరిగింది. రామకృష్ణ గారు, ఇప్పుడు మీరు పాటలు రాసేటప్పుడు వాటిని చాలా చక్కగా వర్ణిస్తారు. అలా మీకు చాలా పాటలలో మనకు కొన్ని మనసుకు హద్దుకొని రాస్తాం. వాటిలో కొన్ని మా ఈటీవీ ప్రేక్షకుల కోసం పాడతారు. తప్పకుండా అండి. అంటే నేను జానపదాలు రాసిన అందులో ఎటువంటి పదాలలో అశ్లీలత అసలే ఉండదు. అందరు వినే విధంగా, అందరు ఎంజాయ్ చేసే విధంగానే ఉంటాయి. చాలా జానపదాలు రాయడం జరిగింది. ఈ మధ్య కాలంలో మంచి పేరు తీసుకొచ్చినటువంటి జానపదం లలిత ఆడియోస్ నుంచి మన అనిల్ జిల్లా గారు చేశారు యాక్టింగ్. అందులో రాసినటువంటి పాట, రాయే రాయే పిల్లో ఓ రత్నాల రవణమ్మ, ఎంత ముద్దుగున్నావమ్మో నా రంగుల బొమ్మ. రాయే రాయే పిల్లో ఓ రత్నాల రవణమ్మ, ఎంత ముద్దుగున్నావమ్మో నా రంగుల బొమ్మ. రాయే 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 పిల్లో ఓ రత్నాల రవణమ్మ, ఎంత ముద్దుగున్నావమ్మో నా రంగుల బొమ్మ. తల నిండా పూలు పెట్టుకొని నీలాకుండ నెత్తుకొని ఓరా కంట చూసుకుంట కట్టా పొంట పోతూ ఉంటే, పానమగదాయ పిల్లో ఓ రత్నాల రవణమ్మ, నా గుండె జారిపోయే పిల్లో నా పైడి పూల కొమ్మ. రాయే 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 పిల్లో ఓ రత్నాల రవణమ్మ, ఎంత ముద్దుగున్నావమ్మో నా రంగుల బొమ్మ. ఇది జానపదం అండి. అదేవిధంగా నాకు అంటే నేను రాసుకున్న పాటలలో నాకు ఇష్టమైన పాట ఒకటి మనిషి జీవితం గురించి రాసినటువంటి పాట అండి. ఏంటంటే అది 2008లో రాసిన పాట, అది సూర్యచంద్ర ఆడియోస్. ఎన్నెల్లో గోదారమ్మ ఏ దారి నెల్లేవమ్మ, ఎన్నెల్లో గోదారమ్మ ఏ దారి నెల్లేవమ్మ, మనిషి కథనే చెబుతా మనసారైనవమ్మ, ఆ దైవ లీలలు చెబుతా కాసేపు ఆగవమ్మ. ఎన్నెల్లో గోదారమ్మ ఓలేసా 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 తందనారే. మానవ జీవితము ఎంతో విచిత్రము, మానవ జీవితము ఎంతో విచిత్రము, పైనున్న దైవము ఆడుతున్న నాటకము, చలనం లేని శిలలా ఉన్న కంటికి ఎప్పుడు కనబడకున్న బొమ్మలకు ప్రాణాన్ని పోసి ఆటలాడుతున్నాడోయమ్మ, ఆటలాడుతున్నాడోయమ్మ. ఎన్నెల్లో గోదారమ్మ ఏ దారి నెల్లేవమ్మ, ఎన్నెల్లో గోదారమ్మ ఏ దారి నెల్లేవమ్మ, మనిషి కథనే చెబుతా మనసారైనవమ్మ. ఊయలే ఊగుతుంటే జోలపాటే అనరా, ఊయలే ఆగిపోతే ఏడుపు పాటవదా, ఊపిరి ఆడితే ఊగిసలాట, ఊపిరి ఆగితే కాటికే నాట, నడి మంత్రపు బతుకు కొరకు ఎందుకో ఈ పాకులాట, ఎందుకో ఈ పాకులాట. ఎన్నెల్లో గోదారమ్మ ఏ దారి నెల్లేవమ్మ, ఎన్నెల్లో గోదారమ్మ ఏ దారి నెల్లేవమ్మ, మనిషి కథనే చెబుతా మనసారైనవమ్మ. బంగారు ఎలుగిన మెడమిద్దలల్లో పెరిగిన భుజముల పైనే నిన్ను మోయక తప్పదురా, పట్టు పరుపులో పొల్లిన నిన్ను మట్టి పరుపులోన పెట్టక తప్పదు, నువ్వు చేసిన మంచికి మాత్రం ఏనాటికి సావేలేదు, ఏనాటికి సావేలేదు. ఎన్నెల్లో గోదారమ్మ ఏ దారి నెల్లేవమ్మ, ఎన్నెల్లో గోదారమ్మ ఏ దారి నెల్లేవమ్మ, మనిషి కథనే చెబుతా మనసారైనవమ్మ, ఆ దైవ లీలలు చెబుతా కాసేపు ఆగవమ్మ. చాలా చాలా అద్భుతంగా పాడారండి. అంటే ఒక మనిషి జీవితం గురించి, మనిషి జీవితంలో అంటే మనకి ఏది శాశ్వతం కాదు, ఏది సొంతం కాదు, ఉన్న రోజులు పరులకు ఎదుటి వారికి మంచి చేయాలి అనేది కాన్సెప్ట్తో రాయడం జరిగింది. రామకృష్ణ గారు, చివరిగా మా ప్రేక్షకుల కోసం ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? తప్పకుండా అండి. అంటే అందరి టీవీ స్టార్టింగ్ నుంచి అందరి టీవీకి నేనే రాస్తున్న పాటలు. అవును.
అంటే మంచి పాటలు, అంటే ప్రజలకి ఉపయోగపడే పాటలు, మన సాంప్రదాయాలను వెలికి తీసేటువంటి పాటలు చేయడం జరిగింది. ప్రతి పాటకు కూడా అవార్డు రావడం జరిగింది. చేసిన బతుకమ్మ పాటలకు కానీ, ఉగాది పాటకు కానీ ప్రతి పాటకి అవార్డు రావడం జరిగింది. ఇలాగే అందరి టీవీ ఎప్పుడు కళాకారుల పక్షానే ఉంటుంది, కళాకారులను ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటుంది. అదేవిధంగా మన ఓరుగల్లో చాలామంది కళాకారులు ఉన్నారు. వాళ్ళందరితో నాకు జర్నీ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అందరూ ప్రతి ఒక్క వరంగల్లో ఉన్న ప్రతి ఒక్క కళాకారునికి మంచి గుర్తింపు రావాలని, అందరూ మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో మంచి విషయాలు మాతో షేర్ చేసుకొని, అదేవిధంగా ఎన్నో సామాజిక గేయాలు, పాటలు మాకు వినిపించినందుకు ధన్యవాదాలు సార్. నమస్తే. ఇంతటితో మీ పాటనే వస్తున్న కార్యక్రమం సమాప్తం. మరొక కార్యక్రమంలో మరొక కళాకారునితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.